సంస్థాపక ఆచార్యులు మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజికాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములు ఇదాస్ అనంత కోటి ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజికాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భయోపురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాన గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్యపాదములు ఇదాస్ అనంత కోటి ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరి గురు భ్రాతాలు మరి మాతృమణుడికి అందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీహరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన కళ్యాణకారమైనది భగవంతుల ఒక ప్రసంగము మరి సత్సంగము. ఒక సత్సంగం భగవంతుల యొక్క ప్రసంగము మన జీవితంలోని అతి అద్భుతమైన కళ్యాణకారమైన చేస్తుంది. కళ్యాణము డబ్బుతో ధనంతో ఉద్యోగంతో ఇంకా ఇతర వస్తువులతో మనకి కళ్యాణం అవ్వదు. కళ్యాణం అంటే ఏంటి? మంగళప్రదం. మనకి మంగళప్రదం కళ్యాణకారమైనది ఏంటి? భగవద్గీతల ప్రసంగం. దానికి ప్రూఫ్ ఏంటి? మీరు చెప్పారు స్వామి తలక ప్రసంగం వింటే మంగళప్రదం అన్నారు. దానికి ప్రూఫ్ ఏంటి? ఈరోజు ఈ శ్లోకం చదివి దాని తల ప్రూఫ్ తెలుసుకుందాం. ఇది భాగవతంలోని ఒక శ్లోకం. అందరూ చదవాలి. చూసే ఇక్కడ ఇదం పవిత్రం పరమం పరం ఈశా చేష్టితం యశస్యాం ఆయుష్యాం అఘౌఘ మర్షణం యో నిత్యదా కర్ణ నరో ను అను కీర్తయే ధూన త్యఘం కౌరవ భక్తి భావతః ఇదం పవిత్రం పరమం సచేష్టితం యశస్యం ఆయుష్యం అఘౌఘమర్షణం యో నిత్యదా కన్న నరో అనుకీర్తయే ధునోత్యగం కౌరవ భక్తి భావతః. ఎవరైతే ఈ ప్రసంగం భక్తి భావంతో అనుకీర్తయేత్, ఇక్కడ మళ్ళీ రాసేది అక్కడ ఏముండేది? అనుశ్రూయతే. అనుశ్రూయతే మూడో లైన్లోని లాస్ట్ శబ్దం అనుకీర్తయేత్. చూసారా? అనుకీర్తయేత్. అక్కడ ఏముండేది? అనుశృణతి, వింటారు. ఇక్కడ అనుకీర్తయేత్. ఎవరైతే కీర్తిస్తారో, అను అంటే ఏంటి? దైన్యత. వినయపూర్వకంగా ఎవరైతే కీర్తిస్తారో, వినయపూర్వకంగా ఎవరైతే వింటారో, సో ఏమవుతుంది? ఇదం పవిత్రం, వాళ్ళు పవిత్రం అయిపోతారు. ఈ కథ మైత్రేయముని విదురుడికి చెప్పారు. ఎందుకు చెప్పారంటే మహాభారతం యుద్ధం అయిపోయింది. మహాభారతం యుద్ధంలోని చాలామంది రథులు, అతిరథులు, సర్వరథులు బోల్డ్ మంది చనిపోయారు. కొన్ని కోట్ల మంది చనిపోయారు. కేవలం ఒక యుద్ధం అయ్యింది కానీ అందుకే దీనికి మహాభారతం అన్నారు. కౌంట్లెస్ ఎంతమంది చనిపోయింది కూడా అది లేదు. సో ఎంత అమంగళప్రదమైనది. చనిపోతే మరి అమంగళమే కదా. కానీ
ఈ ఈ ప్రసంగం ఎవరైతే వింటారో వాళ్ళు ఏమవుతారు? ఇదం పవిత్రం, పవిత్రం అయిపోతారు అని చెప్పి. మరి ఏమవుతారు? ఎవరైతే ప్రసంగం వింటారో వాళ్ళ కులం కూడా పవిత్రం అయిపోతుంది అంటున్నారు. ఇది ఎందుకు చెప్పారంటే అప్పుడు మహాభారతం యుద్ధం అయ్యింది. యుద్ధం అవడం వల్ల ఈ అమంగళప్రదం నుంచి శుభం చేయాలంటే సతీ, ఇది ఎవరి కథ? సతీ కథ. సతీ అంటే ఎవరు? సతీదేవి తల్లి కథ, సతీ చరిత్రం. ఈ సతీ చరిత్రని ఎవరైతే వింటారో కేవలం పవిత్రమే కాదు, మరి ఏమవుతారు? వాళ్ళ ఆయువు వృద్ధి అవుతుందట. ఆయువు అంటే ఏంటి? లైఫ్ స్పాన్, దీర్ఘాయు. మరి యశస్యం ఆయుష్యం, చూసారా రెండో లైన్లో రాసి ఉన్నది. రెండో లైన్లోని యశస్యం ఆయుష్యం రెండు రాసినది. ఎవరికి చూడండి, మెడిసిన్స్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, యోగా చేస్తారు, బోల్డ్ మంది ఎక్కువగా లాంగ్ టర్మ్గా బతకాలని చెప్పేసి కూర్చొని కథ వింటే అట లాంగ్ టర్మ్గా బతకొచ్చు. ఆయుష్యం. బోల్డ్ మంది అన్నదానం ఏదో బోల్డ్ దానాలు చేస్తారు, రోడ్లు వేయిస్తారు, పైపులు వేయిస్తారు. యశస్వి అంటే వాళ్ళ తల కీర్తి పొందడానికి. కానీ ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ కీర్తి పెరుగుతుందట, సమాజంలోని వాళ్ళ కీర్తి పెరుగుతుంది. యశస్యం ఆయుష్యం అఘౌఘౌ. మూడో శబ్దం ఉన్నది. అఘౌఘ అంటే ఏంటి? వాళ్ళ పాపం కూడా నష్టమైపోతుంది. అఘౌ అంటే పాపం. చూడండి ఎన్ని లాభాలు కేవలం ప్రసంగం వినడం వల్ల. అందుకే పురాణ శాస్త్రాలు చదవడం వల్ల మన జీవితంలోని ఎప్పుడు చేయిపోయిన వస్తువులు ఇదే మంగళప్రదం. ఎవరైతే వింటారో వాళ్ళు కేవలం పవిత్రం అయిపోరు అని చెప్తున్నారు. ఏంటి ఈ ప్రసంగం? ఎవరైతే అంటే మొత్తం వాళ్ళు కులం కూడా పవిత్రం అయిపోతారు. మరి ఎలాగ వినాలి? భక్తి భావత, భక్తి శ్రద్ధాలతోనే వినాలి. సో విందాం ఇటువంటి అద్భుతమైనది. కేవలం కథా ప్రసంగం వినడం వల్ల యశస్వి, మరి ఆయుహు, మరి మన పాపాలన్నీ నష్టమైపోతాయి. ఏ పాపాల గురించి చెప్తున్నారు ఇతను? మహాభారతంలోని ఎవరైతే కోట్ల మందిని చంపేశారో ఆ కోట్ల మంది చనిపోయిన తనకు పాపం అని అనుకుంటున్నారో ఆ పాపం కూడా పోతుంది అంటున్నారు. మనంతో అంతమందికి చంపలేదు, మన పాపం ఎంత తక్కువ ఉంటుంది. మహాభారతంలో అంత చేసిన తప్పు ఏముంటే అంత పాపం మనం ఏం చేసాం? పోనీ ఎంతో కొంత ఎన్ని జన్మల నుంచి చేసిన పాపం మనం. సో అఘౌఘౌ మర్షణం అని చెప్పేసి చెప్తున్నారు. మర్షణం అంటే ఏంటి? పాపనాశనకారి, ఈ పాపాలు నశిస్తుంది అని చెప్పేసి. అఘౌఘౌ మర్షణం అంటే ఈ ప్రసంగం వినడం వల్ల వాళ్ళ జీవితంలోని పాపాలన్నీ నష్టం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మనం అసలు ఈ ప్రసంగం ఏంటి అనేది మనం ప్రారంభిద్దాం. ఇది సతీ తాలూకా ప్రసంగం. సతీ అంటే మహాదేవుల తాలూకా పత్ని. అసలు ఈ మహాదేవులు ఎవరు? ఈ సతీ ఎక్కడి నుంచి వచ్చారండి? చిన్న ఇంట్రొడక్షన్ ఒక 5 minutes ఇద్దాం, దాని తర్వాత సతీ చరిత్రను ఆరంభిద్దాం. బ్రహ్మ ఈ సృష్టికి మొట్టమొదటి జీవి. శ్రీకృష్ణ పరమాత్మ ఎలా సృష్టించారని మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. కృష్ణుడు సంకర్షణకి సృష్టించారు, బలరాములు సృష్టించారు. బలరామ తలద సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ, మరి విష్ణుమూర్తిని. మరి ఆ విష్ణు అనేక బ్రహ్మాండాలను సృష్టించి అనేక బ్రహ్మాండాలని అతను కారణోదక సాయి విష్ణువుగా ప్రవేశించి అతను ఒక్కొక్క విష్ణువుని ఒక్కొక్క నాభికం నుంచి బ్రహ్మ, ఒక్కొక్క బ్రహ్మాండం నుంచి ఒక విష్ణు వెళ్ళారు. ఒక్కొక్క విష్ణు నుంచి నాభికం నుంచి ఒక్కొక్క బ్రహ్మాన్ని సృష్టించారు. అనేక బ్రహ్మాండాలని అనేక విష్ణు అనేక బ్రహ్మ ఉన్నారు. ఆ బ్రహ్మ మొట్టమొదటిగా మనిషిని సృష్టించారు. ఎవరు ఆ మనిషి? అతని పేరు మను.
మనం మనోలించి వచ్చాం కాబట్టి మనం అందరూ మన పేరు మనిషి అయ్యింది. ఎందుకు మనిషి అయ్యి మనందరం ఎందుకు మనుషులు అంటాం? ఎందుకంటే మనుష్యులు అంటే మను తలక అంశం కాబట్టి మనుషులు అని చెప్పేసి, మను అంశం మనం మనిషి అని చెప్పేసి చెప్తుంది. దాని అర్థం ఏంటి? మను తలక అంశం కాబట్టి మనం మనిషి అని అన్నాం. సో మొట్టమొదటి స్త్రీ సతురూప, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి మనిషి ఈ జగతంలోని మను, మరి మొట్టమొదటి స్త్రీ అనేది సతురూప. మరి మను సతురూప కలయికతో 5 సంతానాలు పుట్టారు. అప్పటి వరకు బ్రహ్మ కేవలం మానసిక సృష్టి ఉండేది, కృష్ణుడు కేవలం మానసిక కానీ శారీరకంగా సృష్టి లేకపోండేది, శారీరకంగా కళో సృష్టి లేదు. కానీ బ్రహ్మ మానసికంగానే రైట్ హ్యాండ్ నుంచి మనోని సృష్టించారు, పురుషుడిని, లెఫ్ట్ నుంచి స్త్రీని సృష్టించారు. వాళ్ళు కలయికతో 5 సంతానాలు పుట్టారు. 3 స్త్రీలు, 2 పుత్రులు. 3 స్త్రీలోని ఈరోజు టాపిక్ మంది ఏంటి? దేవహూతి, ఆకుతి, ప్రసూతి. ఈ 3 ఏంటి? దేవహూతి, ఆకుతి, ఆకృతి కాదు, ఆకుతి, ప్రసూతి. దేవహూతి, ఆకుతి, ప్రసూతి. దేవహూతి మనం నిన్న చెప్పుకున్నాం, కర్దమ ఋషితోని వివాహం చేసుకున్నారు. కర్దమ ఋషికి ఇచ్చి వివాహం చేశారు ఆకుతికి. కమ్జీగా ఉంటుంది ఇంట్రొడక్షన్, దాని తర్వాత టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కేవలం ఇంట్రొడక్షన్ తెలుసుకోవాలి. ఎంత ఈజీగా ఇంట్రొడక్షన్ తెలియదు, కానీ సతీదేవి ఎలాగొచ్చో తెలుసుకోవాలిగా మనం, దాని గురించి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. సో ఆకుతి మనుతలగా 5 సంతానంలోని 3 కన్యలు. 3 కన్యలని ఫస్ట్ కన్య ఏంటి? ఆకుతి. దేవహూతి కర్దమ ఋషితో వివాహం చేసుకున్నారు. ఆ వివాహంలో మనకి 9 మంది కన్యలు పుట్టారు, మనం తెలుసుకున్నాం. ఒక పుత్రులు పుట్టారు, ఎవరో? కపిల భగవాన్. సో మళ్ళీ ఆకుతి రుచితోని వివాహం చేస్తున్నారు. రుచి అని చెప్పేసి ఒక ముని, రుచి ప్రజాపతితోని వివాహం చేసుకున్నారు. ఎవరు? ఆకుతి. అతని నుంచి 2 ట్విన్స్ పుట్టారు. ఆకుతి రుచి ప్రజాపతి ఇచ్చి వివాహం చేశారు. 2 ట్విన్స్ పుట్టారు. ఏంటి? ఎవరు? యజ్ఞ, దక్షిణ. వాళ్ళ పేరు యజ్ఞ. వీళ్ళందరూ దేవతలే, ఋషుల నుంచి దేవతలందరూ పుట్టారు. యజ్ఞ మరి దక్షిణ. ఈ యజ్ఞ దక్షిణ నుంచి 13 మంది పుత్రులు పుట్టారు. వాళ్ళందరి పేరు తపో, ప్రతాపో, సంతాపో, సంతోషో, ఇంద్ర, శాంతి, కవి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి మనకి లేదు. ప్రసూతి ఇప్పుడు దేవహూతి, ఆకుతి, ప్రసూతి దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఎవరిని? దక్ష ప్రజాపతి నుంచి 16 మంది కన్యలు పుట్టారు. 16 మెంబర్స్ కన్య పుట్టారు. దాంట్లోని 13 మంది కన్యలకి ధర్మానికి ఇచ్చి వివాహం చేశారు. ధర్మం అని ఒక పురుషుడు, ఆ ధర్మముకి ఇచ్చి వివాహం చేశారు 13 మంది. ఇంకా 3 కన్యలు ఉన్నారు. ఈ 3 కన్యలు, వీళ్ళ నుంచి ఈ 13 మంది కన్యలు ధర్మం నుంచి ఒక్కొక్క అబ్బాయి పుట్టారు. వీళ్ళందరి పేర్లు ఉన్నాయి, మనకి టాపిక్ కాదు. సో స్వాధ అని 14 నంబరు కన్య పితృగణకి ఇచ్చి వివాహం చేశారు. స్వాధ్వి అని చెప్పేసి అగ్నికి ఇచ్చి వివాహం చేశారు. మళ్ళీ 16 నంబర్ కన్య సతీ. మనం దీని గురించి ఇవన్నీ చెప్పుకున్నాం. 5 పుత్రులు, 2 పుత్రులు, 3 కన్యలు. ఆకుతి, దేవహూతి, ఆకుతి, ప్రసూతికి దక్ష ప్రజాపతికి వివాహం చేసి 16 మంది కన్యలని చివరి కన్య సతీ. ఇప్పుడు టాపిక్ మంది స్టార్ట్ అవుతుంది. సతీ. ఈ సతీ ఆఖరి కన్య.
దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. దక్ష ప్రజాపతి తనొక గుణము అతి అద్భుతమైన గుణం. ఆ గుణం చూసేసి బ్రహ్మ చాలా ప్రసన్నమైపోయింది. దక్ష ప్రజాపతి మంచి గుణం సంపన్నుడు అని చెప్పేసి దక్ష ప్రజాపతికి బ్రహ్మ వచ్చి చెప్పారు, మీరు మహాదేవుల్ని ఇచ్చి మీకు వివాహం చేయండి అని. సో సతీ మహాదేవులతోని వివాహం సంపన్నం అయ్యింది, వివాహం చేసుకున్నారు. మహాదేవులు అంటే ఎవరు? శివుడు. మహాదేవులకి ఇచ్చి వివాహం చేశారు. ఓకే, బాగానే ఉంది. దక్ష ప్రజాపతి ఈ ప్రకారంగా గుణం చూసి బ్రహ్మ ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు అతనికి. ఏంటి? మీరు ప్రజాపతులతో ఒక రాజు అవ్వండి. అందుకే దక్ష ప్రజాపతి అంటారు. ఈ ప్రజాపతులతో ఒక రాజు పోస్టులను మీకు ఇచ్చాము, ఎందుకంటే మీరు అతి అద్భుతమైన గుణ సంపూర్ణమైన వ్యక్తులు, అందుకే మీకు మంచి పోస్ట్ ఇచ్చాం, మీరు ఆ పోస్ట్లో కూర్చోండి అని చెప్పారు. సో ఎవరు పోస్ట్ వస్తే ఎవరు వద్దంటారు? దక్ష ప్రజాపతి ఆ విధానంగా ఆ పోస్టులో కూర్చున్నారు. కానీ రెండు ఏంటంటే, రెండు వస్తువులు మన జీవితంలో వస్తే ఖచ్చితంగాను మనకి కాలమే ఎప్పుడైనా. ఒకటి ధనము, ఒకటి పోస్ట్. ఎప్పుడైతే ఒక వ్యక్తికి డబ్బు ఎక్కువైపోయింది అనుకోండి, మళ్ళీ పోస్ట్ పెరిగిపోయింది అనుకోండి, వాడి గుణాలన్నీ పోతాయి, వాడి గుణాలన్నీ దుర్గుణాలు అయిపోతాయి. అభిమానం, అహంకారం పెరిగిపోతుంది. ఏదైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ నష్టం అయిపోయి పోస్ట్ ఇవ్వడంతో. సో అందుకే పోస్ట్ దొరికినా, ధనం దొరికినా మనం ఏ విధానంగా ఉండాలో ఆ విధానంగా ఉండలేదు. ఆ పోస్ట్ అలాగ ఉండడానికి ఉంచనివ్వదు. చాలామంది మన జీవితంలో చూస్తున్నాం, వీడు ఎలా ఉండేది చూడు, వీడు పోస్ట్ దొరికింది అంతా, ఆడు మనకు చూడుకున్నాడు, అడుగుకున్నాడు, మాట్లాడుకున్నాడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ అనేది చేయకున్నాడు. ఈ బోల్డ్ ఉన్నాయి మనం. దక్ష ప్రజాపతి ఎటువంటి పోస్ట్, అటువంటి పోస్టులో కూర్చొని మరి ఇతనికి ఎలా ఉంటుంది? సో ఇతను కూడా అన్న కొద్దిగా పెరిగింది, ఏంటో పెరిగింది అని తర్వాత చూద్దాం ఏంటి పెరిగిందని. మీ నోట్ల నుంచే విన్నా అనుకుంటాను నేను ఏంటి పెరిగిందని. అయితే ఈ దక్ష ప్రజాపతి ఒక పెద్ద మీటింగ్ పిలిచారు, అందరూ అసెంబ్లీలో ఉన్నామని. సో మీటింగ్ పిలవడంతో బ్రహ్మ, ఇంద్ర అందరూ అనేక దేవతలు కూర్చున్నారు. అక్కడ మహాదేవులు కూడా కూర్చున్నారు. మహాదేవులు ఏమవుతారు? దక్ష ప్రజాపతికి అల్లుడు. వెరీ గుడ్, లైన్లో ఉన్నారా? సో అల్లుడు అవుతారు. బ్రహ్మ కూర్చున్నారు, మహాదేవులు కూర్చున్నారు, అందరూ దేవతలు అందరూ కూర్చున్నారు. దక్ష ప్రజాపతి ఎంట్రీ అయ్యారు ఆ మీటింగ్లో. అతను ఒక సూర్యుడు సమానంగా ఎంట్రీ అయ్యారు. సూర్యుడు ఎంట్రీ అయితే ఎలాగవుతుంది? ఎంత ప్రకాశం. దక్ష ప్రజాపతి అటువంటిగా ఒక అద్భుతంగా ఆ మీటింగ్ హాల్లోని ఎంట్రీ అయ్యారు. దక్ష ప్రజాపతి పోస్ట్కి విలువ ఇవ్వాలని చెప్పేసి అందరూ స్టాండప్, అందరూ లెగిసేది. ఎందుకంటే పోస్ట్కి మర్యాద ఇవ్వాలి కదా. కానీ బ్రహ్మ వాళ్ళ తండ్రి దక్ష ప్రజాపతి అతను ఎందుకు లెగుస్తారు? అతను కూర్చున్నారు యథాస్థానంలో. మహాదేవులు తను లెగలేదు. అతనేంటి రామ్ 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 అని ఎప్పుడు నిత్యము మహాదేవులు రాముణ్ణి తలుచుకొని ఉంటారు, ధ్యానంలో ఉంటారు. అందుకే మనం గంట కొట్టి కూడా అని పిలుస్తాం, స్వామి మీ ధ్యానం వెళ్ళండి, మా గురించి ధ్యానం చేయండి కొద్దిగా. విష్ణుమూర్తి గుళ్ళో గంట ఉండదు, మహాదేవుల గుళ్ళోనే గంట ఉంటుంది. ఎందుకంటే నిరంతరంగా నిత్యంగా ఎప్పుడు రాముడి తల ధ్యానంలో ఉంటారు అతను. సో ఇంకా దక్ష ప్రజాపతి రాలేదు. బోల్డ్ మీటింగ్ ఉన్నది, ఎజెండా ఉన్నది, బోల్డ్ డిస్కషన్ చేసుకోవాల్సింది. ఆ ఎజెండా మీటింగ్ అవుతుంది, ఇంకా ప్రారంభం అవ్వలేదు కాబట్టి ఎందుకు సమయం వేస్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఎవరో జపం చేసినట్టుగా చక్కగా మహాదేవులు హరే కృష్ణ 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 హరి 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 రామ్ 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 హరి జపం చేసుకున్నారు. ఈ దక్ష ప్రజాపతి వచ్చారని తెలిసి తెలియదు. అందరూ లెగిసారు కానీ మహాదేవులు లెగలేదు. ఈ దక్ష ప్రజాపతి వేల మంది లెగిసారు, ఇవన్నీ చూడకుండాను ఈ మహాదేవులు లెగలేదు. చూసారా, ఇదే పోస్ట్ వస్తే ఇదే బాధ. వేల మంది లెగిసారు, సంతోషించచ్చు కదా. ఈ మహాదేవులు నన్ను చూసి లెగలేదు చూడు అని చెప్పేసి మనసులో కోపం వచ్చేసింది.
బ్రహ్మ ఎలాగ లేగరు, ఎందుకంటే పోస్ట్ ఇచ్చినవాడు అతనే నాకు కాబట్టి అతను లేగరు, సరిపోయింది. కానీ నా అల్లుడైసి కూడా నాకు మర్యాద ఇవ్వలేదు చూడండి. ఈ మాట మర్యాద తెలియదు అతనికి, అల్లుడికి. మైక్ ఇచ్చారు మీటింగ్లోని, ఎజెండా అంతా డిస్కస్ చేయడానికి. ఇంకేం ఎజెండా, బొర్ర నిండా మొత్తం అంతాను ఆ దృశ్యం చూసేసి తనకి పని చేయలేదు. వేల మంది లేచి సరిపోయిన సంతోషించచ్చు కదా, కేవలం మహాదేవులు లేదని చెప్పేసి అతను బుర్ర హీట్ అయిపోయింది, బుర్ర పాడైపోయి. ఎందుకంటే పోస్ట్ బుర్ర హీట్ చేసేస్తుంది. పోస్టును ధనం ఈ రెండు ఎవరు తలకై ఒకలాగా ఉంచడానికి ఇవ్వదు. ఎవరికి ధనం లేదో చక్కగా సంతోషంగా ఉండండి, ఎవరికి పోస్ట్ లేదో ఇంకా మహా సంతోషంగా ఉండండి. ఆ రెండు వైపు మీరు ఎప్పుడు పరిగెట్టకండి. ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితుల్ని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి నిజంగా. లేదంటే పోస్ట్ ధనం రావాలని చెప్పేసి పరితపిస్తే కానీ అది వచ్చిన తర్వాత మీ తాలూకా మనోభావాన్ని చేంజ్ అయిపోతుంది, ఆ ఆనందమే ఉండదు. ఇప్పుడు మనకు అది లేదని ఒకటే దుఃఖం, కానీ మొత్తం అన్నీ ఆనందమే. అని అది వచ్చింది అనుకోండి, అది ఒకటే వచ్చిందని ఆనందం, అని మొత్తం అన్నీ దుఃఖమే. అందుకే ఎవరు ఏ పరిస్థితి ఉన్నారో ఆ పరిస్థితి చక్కగా ఆనందించడానికి ప్రయత్నించండి, దాంట్లోనే ఆనందం ఉన్నది. ఏదో అంటారు చూసా, పులికి చూసి మేక వాత పెట్టుకుంది ఏదో అనుకుంటారు, అవన్నీ పెట్టుకోకండి, వాతనే నూలితే మనకి. సో మనం ఏం అవసరం లేదు. భగవంతుడు మన జీవితానికి ఎలా నడుపుతారో అలా నడపనేయండి, భగవంతుడి చేతిలో ఏంటి మీ జీవితం తాలూకా రథం. సో ముందుకి తను ఎజెండా ఎక్కడేం చూస్తారో ఎజెండా మొత్తం అంతా పోయింది, మొత్తం భర్షణం, తిట్టడం ఆరంభించారు. మైక్ ఉన్నది నోట్లోనే, హే ఇతను దక్ష ప్రజాపతి, ఏ ప్రకారంగా మర్యాద ఎవరో కూడా తెలియదు, ఇతను ఆరంభించేశారు. ఇతనికి నేను బ్రహ్మ చెప్పారని చెప్పేసి నా కన్యాకి ఇచ్చి వివాహం చేశాను. ఇతను ఎన్ని రోజులయ్యింది సెలూన్కి వెళ్ళి గెడ్డం గీసుకొని ఈ జుట్టు కట్ చేసుకున్నారు, జటాజూటమై ఉన్నారు. ఇతను అఘోరం, ఈ శ్మశానికి వెళ్ళి బూడిదలు విభూది రాసుకుంటారు, భూత పిశాసులతోనే ఉంటారు వీళ్ళు. అరే ఎంత ఎందుకు, ఒక ఇల్లు కూడా కట్టుకోలేపారు, చెట్టు కింద ఉంటారు. ఇతని తలక బుద్ధి పోనీ ఏదో బ్రహ్మ చెప్పారు, ఇతను వివాహం చేసుకుంటే ఏదైనా చేంజ్ అవుతారే అని చెప్పేసి అనుకున్నాను, కానీ అసలు ఉన్నది కూడా తలకైపోయింది ఇతనిది వివాహం చేసుకున్న తర్వాత. వాళ్ళు మామగారు దక్ష ప్రజాపతి వచ్చారని చెప్పేసి లెగడమైన ఇంగిత జ్ఞానం లేదు ఇతనికి. నేను ఊరికి నేను మా కన్యాకిచ్చి వివాహం చేసి చెప్పేసి మొత్తం ఎజెండా ఇదైపోయి చేంజ్ అయిపోయింది. ఎజెండా ఒక ఎజెండా ఉండేది, ఈ ఎజెండా మొత్తం క్రోధంతో ఈ విధానంగా భర్షణం చేశారు. మహాదేవులు ఇవన్నీ పట్టించుకున్నారు. అక్కడ హరే కృష్ణ హరే కృష్ణ అతనితో ఆనందంలో ఉన్నారు, మోజ్ చేసుకున్నారు. ఈ శివగణులు ఉంటారు కదా, శివగణులు నంది శివగణ వీళ్ళందరూ తట్టుకోలేపారు. మహాదేవుల్ని మీరు తిడతారా అని చెప్పేసి ఎవరు దక్ష ప్రజాపతి తాలూకా వైపు ఉంటారు వాళ్ళందరూ నాశనం అవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ శాపం ఇచ్చారు. అక్కడ ఉండేవారు భృగు ఋషి వీళ్ళందరూ ఉన్నారు. అరే మేము వచ్చాం వింటున్నాం, మీరు తిట్టుకున్నారు, మాకు అంటారు అని చెప్పేసి వీళ్ళు మహాదేవులు గణులందరూ వేదహీనులు అయిపోవాలి, వేదంకు వ్యతిరేకంగా అందరూ నడాలని చెప్పేసి వీళ్ళు శాపం ఇచ్చుకున్నారు, ఒకరికొకరు శాపం ఇచ్చుకున్నారు. అక్కడ ఇది ఎజెండా మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. చూసారా, పోస్ట్ రావాలన్న అభిమానం రావడం వల్ల చూసారు ఎంత పెద్ద పని చేస్తుంది. దక్ష ప్రజాపతి కొంత వేల మందితో మీటింగ్ చేసేసి ఈ ప్రజల్ని ఎలా చేద్దాం, ఈ జగతాన్ని ఎంత బాగా నీట్గా మనం పరిపాలించేద్దాం అని చెప్పేసి మీటింగ్లోని మొత్తం అంతా శాపం తాలూకా మీటింగ్ అయిపోయింది. చూశారు మహాదేవులు చూసి ఇదేంటి శాపం ఇచ్చుకుంటున్నారు, నేను ఎక్కువసేపు ఉంటే తగులు వరకు వెళ్ళిపోతుంది, అందుకే నంది నువ్వు పద అని చెప్పేసి నంది మీద కూర్చొని వెళ్ళిపోయారు. ఇతను ఎవరు, మహాదేవుడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మెయిన్ కారణం అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంటుంది ఏజెండా అంతా బంద్ అయిపోయింది, మూడ్ ఆఫ్ అయిపోయింది, అందరికీ మైండ్ ఆప్షన్ అయిపోయింది, ఎక్కడికక్కడ అందరూ డిస్పాచ్ అయిపోయారు. మహాదేవులు కైలాసంకి వెళ్ళారు. సతీకి చెప్పాలా, మనమైతే చెప్తాం, చూడే మీ నాన్న అలా చేశారు, చూడు పిలిపించి ఎంత అవమానం చేశారు ఎంత చేశారు అని చెప్పేసి చెప్తారు.
మహాదేవులు ఇవన్నీ డిస్కషన్ చేయలేదు. ఎందుకు? తను ఎవరు కూడాను పతిని అవమానిస్తే ఏ స్త్రీ కూడాను తట్టుకోలేదు, కానీ స్త్రీ అవమానం చేస్తుంది, అది పర్వాలేదు. స్త్రీ ఎంత అవమానం చేసిన పర్లేదు, ఇంకా ఇతరులు అవమానం చేస్తే అది తట్టుకోలేదు. సో అందుకే పురుషుడు సరే దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయకు. సో స్త్రీ తట్టుకోలేరు. అందుకని ఎందుకు తిన్న మనసు బాధపడ్డాం అని చెప్పేసి ఏం చెప్పలేదు, కైలాసంలోని కూర్చొని మహాదేవులు ఏం చేశారు అనేది ప్రశ్న. ఒక టాపిక్ అలాగ పెట్టండి. రెండోది, ఎప్పుడైతే సతీ మరి మహాదేవుని వివాహం అయ్యారో అప్పుడు సతీని తీసుకొని వెళ్ళి అగస్త్య ఋషి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? మహాదేవులు మరి సతీ. వెళ్ళి అగస్త్య ఋషికి చాలా వినమ్రతంగా మహాదేవులు చెప్పారు, స్వామి మీరు రాముడు కథ చెప్పండి, మీ నోటి నుంచి మేము రాము కథ విందామని వచ్చాం. చూడండి మహాదేవుడికి ఎంత ఇంట్రెస్ట్, శివుడికి ఎంత ఇంట్రెస్ట్ రాముడు తల కథ విందామని. ఇది పురాణం మహాభాగవతంలో ఉన్నది. ఏదో ఊరికినే కథ కాదు, చెప్పేయడం కాదు. ఇది రాముడు చరిత్ర విందామని మహాదేవులు అగస్త్య ఋషి దగ్గరికి వెళ్ళారు. అగస్త్య ఋషి మహాదేవులు వచ్చారు కైలాసం నుంచి రాముడి తలకు చరిత్ర వినడానికి. ఓహో ఎంతో భాగ్యం, అహోభాగ్యం అని చెప్పేసి మహాదేవులకి సతీకి అర్ఘ్యం పాద్యం ఇచ్చేసి ధూపదీపం ఇచ్చేసి కూర్చోబెట్టేసి అనేక ఆసనంతో కూర్చోబెట్టేసి, మరి అగస్త్య ఋషి మునుల తలకు పని ఏంటి? భగవంతుల గుణగణాలను కీర్తించడమే. అగస్త్య ఋషి గుణగణాలను కీర్తించారు. అది విని అద్భుతంగా మహాదేవులు ఆనందపడుతున్నారు. ఓహో ఇటువంటి మా రాముడు, ఇటువంటి బాల చరిత్ర, ఇటువంటి అమోఘం. కానీ సతీదేవికి ఎక్కకుంటుంది. ఏంటి మా ఆయనకి లేకపోయిన జ్ఞానం అతని దగ్గర ఉన్నది, మా ఆయన కైలాసం నుంచి దిగి ఈ ఋషి దగ్గరికి వచ్చేసి వింటున్నారేంటి, మా ఆయనతో బోల్డ్ తెలుసు, ఏదో ఏదైనా చెప్తున్నారు ఏదని చెప్పేసి అవహేళన. అందుకే హరికథ ఎవరు చెప్తున్నారు అనేది కాదు, హరికథ చెప్పినప్పుడు శ్రద్ధ ఉండాలి, అవహేళన ఉండకూడదు. హరికథలని అవహేళన వింటే అనేక అపరాధం ఉంటుంది. ఏం అపరాధం అయింది చూడండి, ముందు ఉంటుంది. ఆ సతీ ఇంపార్టెన్స్ ఇవ్వలే, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్. మనలాగా బాడీ ప్రెజెంట్ ఉండేది కానీ మైండ్ ఆబ్సెంట్ ఉండేది. సతీ అలా కూర్చున్నారు, ఎందుకంటే ఆయన కూర్చున్నారు, భర్త కూర్చున్నారు కాబట్టి కూర్చున్నారు కానీ వినేవారు కాదు. కానీ మహాదేవులు ఒక్కొక్క బాల్యలీలలో విని మహాదేవులు బాగా ఆనందపడుతున్నారు. వినలేదు, ఆ విషయము మహాదేవులు కూడా తెలుసు, సతీ మనసు పెట్టి వెనుకుంటున్నారు అని చెప్పేసి. అయితే సమాప్తి అయింది రామాయణం. సమాప్తి అయిన తర్వాత అగస్త్య ఋషి చెప్పారు, నేను హరికథ చెప్పాను కదా, దానికి దక్షిణ ఎవరా మీరు? హరి ఎందుకెవరు? ఎంత ఆనందమైన కథ నాకు చెప్పారు, నా మనసుని అలాదిని చేసింది, ఎంతో ఆనందం ఇచ్చింది. చెప్పండి మీకు ఏం దక్షిణ కావాలి? మీ నోటి నుంచి నేను రామకథ వినాలని. చూడండి ఋషి ఏం అడిగారు. అగస్త్య ఋషి అన్నారు, మహాదేవులు మీరు చెప్పండి మాకు రాముడు కథ. మహాదేవులు అరే అద్భుతమైన దక్షిణ అడిగావు. రామకథ చెప్పడంలో ఎంత ఆనందం ఉంటుందో వినడంలో అంత ఆనందం ఉంటుంది, చెప్పడంలో కూడా అంత ఆనందం, దానికంటే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఒరే చాలా అద్భుతమైన దక్షిణ అడిగారు, సరే వినండి అని మహాదేవులు ప్రారంభించారు. మహాదేవులు రామచరిత్ర. అక్కడ అగస్త్య ఋషి ఎంతో ఆనందం. మహాదేవులతో పవిత్రమైన మనసు, పవిత్రమైన వైష్ణవనాం యథా శంభు. వైష్ణవులని అగ్రగణ్యులు, శ్రేష్టం. వైష్ణవుల గురించి హరినామము మరి హరికథ రాముడి తలకు చరిత్ర వినడం ఎలాగుంటుంది? సో మహాదేవులు అద్భుతంగా వర్ణించారు రాముడి తలక కథ. అగస్త్య ఋషి విన్నారు. అప్పుడు కూడా సతీ మైండ్ ఆప్షన్.
సో ఎలాగైతే అలాగైంది, బయలుదేరారు, ఒకరికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకున్నారు. అగస్త్య ఋషి చాలా ఆనందపడ్డారు, మరి మహాదేవుడు ఆనందపడ్డారు. ఎవరైతే ఈ రుచి తెలుసో, ఎవరికైతే ఈ రసయాన్ ఏంటి హృత్కర్ణ రసాయనం, నిన్న చదువుకున్నాగా హృత్కర్ణ రసాయనం, ఇది హృదయము మరి చెవుల తాలూకా రసాయనము, టానిక్, జ్యూస్. ఇది జ్యూస్ నోట్లించి తాగేది కాదు, ఇది చెవులించి తాగేది. ఇది నోట్లించి తాగితే పొట్టకి వెళ్తుంది, కానీ చెవులించి తాగితే హృదయానికి వెళ్తుంది ఈ జ్యూస్. ఇది హృత్కర్ణ రసాయనం అని చెప్పారు. ఈ రసాయనం హృదయంలోనికి వెళ్తుంది. హృదయంలోని ఎప్పుడైతే ఈ రసం వెళ్ళిందో వాడు ఖచ్చితంగా అద్భుతంగా ఆనందపడతాడు. వాడు ఈ రసం వెళ్తే ఆనందం ఈ హృదయంలోని. సో మహాదేవులు ఆనందపడ్డారు, ఇటుపక్క అగస్త్య ఋషి కూడా ఆనందపడ్డారు. సో కథ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అనుకున్నారు, బయలుదేరారు. ఎక్కడికి? కైలాసానికి. వెళ్తూ వెళ్తూ ఆ సమయంలోని రామాయణం జరుగుతుంది. రాముడు వనవాసంలో ఉన్నారు. సీతాదేవికి అపహరణం చేసేసి లంక తీసుకెళ్ళిపోయారు. ఎవరు? రావణాసుడు. రాముడు ఒక్కలే ఉన్నారు. రాముడు ఏడుస్తున్నాడు, హే సీతే, హే సీతే, హే సీతే అని చెప్పేసి. సీత తలకు విరోహంలో ఉన్నారు. భగవంతుడు రాముడితో మనిషి రూపంగా వచ్చారు, మానవ రూపంగా వచ్చి శిక్ష ఇస్తున్నారు. దేవుడు అని చెప్పేసి చెప్పలేదు, మానవ రూపంగా వచ్చారు. అతను ఏదైతే లీలా చేయడానికి వచ్చారో ఆ లీలా చేస్తున్నారు. చెట్లు కడుగుతున్నారు. మీరు నా సీతాని చూసారా? చెట్లని పక్షుల్ని అడుగుతున్నారు. హే సీతే, హే సీతే అని పాపం ఏడుస్తున్నారు రాముడు. సీతాదేవి తలకు విరోహం, సీతాదేవి అపహరణం అయిపోయిందని చెప్పేసి. ఆ సమయంలో నేను మహాదేవులు మరి సతీ ఇద్దరు రాముడికి చూస్తున్నారు. రాముడికి చూసేసి, ఆహా మహానుభావ పురుషోత్తమ, ఏమి లీలా మీది అని చెప్పేసి దూరంలోంచే నమస్కారం చేసేసారు, సాష్టాంగ నమస్కారం చేసేసారు. కలలే. ఎందుకు కలలేదు రాముడికి అంటే, ఇప్పుడు అతను లీలాలో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండో, లేకపోతే మన ఫాదరో, లేకపోతే మన పెద్ద బ్రదరో ఎవరో ఒక స్టేజ్లోని డ్రామా పెర్ఫామ్ చేస్తున్నారు. మీరు వెళ్ళి డ్రామాలో కలిసి హవారి బ్రదర్ బాగున్నారా అని చెప్పి చెప్తారండి. లేకపోతే నమస్కారం బ్రదర్ బాగున్నారు, నాన్నగారు నమస్కారం అండి అని చెప్తారండి. లేదు, ఏదైనా స్టేజ్ నుంచి దిగిన తర్వాత అప్పుడు బాగా చేశారని చెప్పి చెప్తారు. ఇప్పుడు అతను డ్రామాలో ఉన్నారు, లీలాలో ఉన్నారు రామచంద్రమూర్తి. ఇప్పుడు వచ్చి కళ్ళలోని ఆ లీల రసభంగం అయిపోతుంది. సో అందుకే కళ్ళలేదు మహాదేవుని దూరం నుంచి, ఆహా అద్భుతమైన స్వామి మీ లీల, ఎవరి గురించి మీరు ఏడుస్తున్నారు, దేనికి ఏడుస్తున్నారు, మీ లీలాయే అద్భుతం అని చెప్పేసి దూరం నుంచి నమస్కారం చేసేసారు. కానీ సీతాదేవి సతీకి నమ్మకం లేదు. ఇతను అసలు రాముడా, ఇతను భగవంతుడా? భగవంతుడు రాముడైతే హే సీతే, హే సీతే అని ఒక ఆడదాయి గురించి ఏడుస్తున్నారు. సాధారణ మనిషి కూడా ఇంత ఏడరు. పోనీ ఏడుస్తున్నారు చెట్లకి, పొట్లకి, పక్షులు కడుగుతున్నారు, నా సీత ఏది అని చెప్పేసి. పోనీ మనుషులు కంటే కూడా బాగుంది. అక్కడ ఎవరుంటారు మనుషులు? పాపం అడవిలో చెట్లు పొట్లు ఉన్నాయి, అడుగుతున్నారు పాపం. ఈ విధానంగా అడవడంతో సీతాదేవి సతీ రామచంద్రుడు ఇతను భగవంతుడు అని చెప్పేసి విశ్వాసం లేదు. ఎందుకంటే కథ కరెక్ట్గా వినలేదు కాబట్టి భగవంతుడి పైన విశ్వాసం లేదు. సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి చూసినా కూడాను సతీదేవికి, అందుకే కథా ప్రసంగం పైన ఎవరికి ఇంట్రెస్ట్ లేదో, కథా ప్రసంగం పైన ఎవరికి నమ్మకం లేదో, సాక్షాత్ మన ముందు శ్రీకృష్ణ పరమాత్మ రామచంద్రమూర్తి వచ్చినా కూడాను ఇతను కృష్ణుడా రాముడా అని సంకోచం ఉంటుంది వాళ్ళకి. సాక్షాత్ సతీకి కూడాను సంకోచం అయింది, ఇతను రామచంద్రమూర్తియా అని. భగవంతుడు అయితే ఎందుకు ఏడుస్తారు ఒక స్త్రీ గురించి? అతనితో అన్నీ తెలిసిపోవాల్సింది. తెలుసు కదా, రామచంద్రమూర్తి సీతాదేవితో లంకాధిపతి రావణాసుడు తీసుకెళ్ళారు. దానికి ఎలాగ ఏడిపోయింది? చక్కగా నేరుగా వెళ్ళి చేయొచ్చు, వెళ్ళి తీసుకురావచ్చు. చెట్టుకి పొట్టు అడుగుతున్నారు. ఇతను భగవంతుడు కాకపోవచ్చు,
అని సంకోచించారు. మహాదేవులు అడుగుతున్నారు. మహాదేవులు అన్నారు, భగవంతుడికి సంకోచించడం కూడదు, భగవంతుడికి సంకోచించకూడదు, అది మహా అపరాధం, పద వెళ్ళిపోదాం అని. సతీదేవి లేదు, నేను పరీక్షిస్తాను. భగవంతుడు పరీక్షించే వస్తువు కాదు. భగవంతుడు తన ఒక శక్తి, భగవంతుడు తన ఒక నామము, భగవంతుడికి పరీక్ష నిరీక్ష చేయడానికి కాదు. భగవంతుడికి మనకి ఏం సామర్థ్యత ఉన్నది మనం పరీక్షిస్తాం. కానీ సతీదేవి పరీక్షిస్తాను అని పెట్టుకున్నారు. మహాదేవులు ఎంతో వద్దన్నారు, లేదు తప్పు, మన స్వామికి పరీక్షించకూడదు అని. మహాదేవులు కైలాసంకి వెళ్ళారు, కానీ సతీదేవి మానవ అప్పుడే వివాహం అయ్యారు, వినరు. కొంతమంది వినరుగా, కొంతమంది వెళ్ళి చాలామంది వినరు. సో వెళ్ళారు. ఎలా వెళ్ళారు తెలుసా? పోనీ వెళ్ళారు. సతీదేవి సీతారూపంగా వెళ్ళారు. సతీకి శక్తి ఉన్నది, తను చేంజ్ చేసుకోగలరు. సీతాదేవి రూపంగా వెళ్ళారు రామచంద్రమూర్తి దగ్గరికి. రామచంద్రమూర్తి చూశారు. చూసి హే విశ్వాసపత్ని అన్నారు. ఏమన్నారు? అక్కడ ఎందుకు ఆ వాడు ఇచ్చేసారు విశ్వాసపత్ని అని? మహాదేవులు నా పైన అటుడైన విశ్వాసం ఉన్నది, అతని తాలూకు పత్నివి నువ్వు అని చెప్పేసారు. నువ్వు సత్య అని చెప్పలే, నువ్వు సీత అని కాదు, నువ్వు సీతారూపంగా వచ్చావు, కానీ నువ్వు విశ్వాసపత్ని, నువ్వు మహాదేవుల తాలూకు పత్నివి, నువ్వు ఎందుకు ఇలాగ ఒంటరిగా తిరుగుతున్నావు అంటున్నారు. రావణాసులు లాంటి రాక్షసులు ఉన్నారు, నీకు కూడా పట్టుకెళ్ళిపోతారు. నువ్వు మీ భర్తతోనే ఉండడమే మేలు. ఏ స్త్రీ కూడాను భర్తతో ఉండడమే అందము, ఆనందం. ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదు స్త్రీ. వాళ్ళ తలక స్వామి పక్కనే కష్టమైన నష్టం. చూసారా, అయోధ్యాన్ని విడిచిపెట్టేసి కూడాను రామచంద్రి అంటే సీతాదేవి వచ్చేది. నాకు అయోధ్య వద్దు, నా స్వామి ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటాను. అది స్వర్గమైన, నరకమైన, మంచి అయినా, చెడైనా, కష్టమైన స్వామి ఎక్కడ ఉండాలి. అది పతివ్రత నారి తాలూకా స్వభావం. అయితే చెప్పారేంటి? లేదు, స్వామిని విడిచిపెట్టి రాకూడదు, మీరు వెళ్ళిపోండి. ఈ అడవిలోని బోల్డ్ మంది రాక్షసులు ఉన్నారు, సీతాదేవుడును అపహరణం చేసేసారు, మీకు కూడా అపహరణం చేసేస్తారు, వెళ్ళిపోండి. అవాక్ అయిపోయారు. అరే, నేను సీతారూపంగా వెళ్ళాను, ఇతను సాక్షాత్ భగవంతుడు రామచంద్రమూర్తి, నేను సీతారూపం మారువేషంగా వెళ్ళినా కూడా కనిపెట్టేశారంటే ఇతను సాక్షాత్ భగవంతుడు అని చెప్పేసి అనుకొని వెళ్తున్నారు. అక్కడ సీతారాం ఎదురు కనబడుతున్నారు. ఇటుపక్క వెళ్తున్నారు, అరే సీతారాం ఉన్నారు. అక్కడికి ఇటుపక్క వెళ్తున్నారు, సీతారాం చుట్టూ సీతారామే కనబడుతున్నారు. సతీకి కంగారు పడి చవట్లు గట్ట కక్కుకొని వెళ్ళిపోయారు కైలాసానికి అనుకొని. అలిచిపోయి పరిగెట్టుకొని వెళ్ళిపోయారు. అమ్మో, భగవంతుడు పరీక్షించకూడదు, నేను వద్దు అన్నారు, చెప్పాను, మా స్వామి చెప్పాను, అయినా కూడా నేను పరీక్షించాను. మహాదేవుడికి తెలిసిపోయింది. మహాదేవుడికి ఏం తెలియదు. ఆ ప్రకారం ముఖం, ఆ ఎక్స్ప్రెషన్ చూసేశారు. అరే, ఈవిడితో నా తల్లి సీతారూపంగా వెళ్ళేది. సో ఎప్పుడైతే తల్లి రూపం ఎత్తారో మరి ఇతను నాకు భార్య అవదు. చూడండి, ఎప్పుడూ సీతాదేవి సతీకి మహాదేవుడు తొడపైన కూర్చోబెట్టేవాడు. ఇదే ఆసనం సీతాదేవికి, సతీకి. మహాదేవుల కామభావన ఉండదు, కానీ ప్రేమ. తన స్త్రీని తన తోడ మీద కూర్చోబెట్టి ఇదే ఆసనం సతీది. కానీ ఎప్పుడైతే సీతారూపంకి వెళ్ళారో ఇంకా స్పర్శించలే. నువ్వు ఎప్పుడైతే తల్లి రూపం ఎత్తావో ఇంకా నువ్వు నాకు తల్లివే, నువ్వు నాకు ఇంకా భార్య, నేను చూడను. చూడండి మహాదేవుడికి ఎంత నిష్ఠ, మహాదేవుల తల్లికి ఎంత నిష్ఠ. ఇంకా ఏం చెప్పారు? సతీకి వేరే ఒక ఆసనం వేసేసారు, అక్కడ కూర్చో విడిచిపోయి, అంటే మానసికంగా త్యాగం చేసేసారు. నేను స్త్రీ రూపంగా చూడలేను, ఎందుకంటే నువ్వు అమ్మ రూపం ధరించావు కాబట్టి నేను ఇంకా స్త్రీ రూపంగా చూడలేని చెప్పేసి మానసికంగా విడిచిపెట్టేసారు. అందుకే అలాగని మానసికంగా విడిచిపెట్టి తిట్టడం, కొట్టడం, లేకపోతే కోపంగా చేయడం ఏం లేదు. ఆసనం కూర్చోబెట్టారు, ఆసనం ఇచ్చారు, చక్కగా హరికథ ప్రారంభించేసి. చూడండి, ఇదే
ఎప్పుడు దుఃఖము, కష్టము, బాధలు ఉంటుందో ఎవరింట్లో అయినా నన్ను అప్పుడు భగవంతుడిని తలుచుకోవాలి, భగవంతుడి నామాన్ని తలుచుకోవాలి, భగవంతుడి యొక్క గుణగణాన్ని కీర్తించాలి. అప్పుడే సమాధానం అవుతుంది. ఎప్పుడైనా మహాదేవులు ఫస్ట్ వెంటనే ఏం చేశారంటే అప్పుడు భగవంతుడి తలక గుణగణాలని కీర్తించారు, రాముడి తలక గుణగణాలను కీర్తించారు. సీతాదేవి వింటున్నారు. ఇదేంటంటే మొత్తం తగులవుదునుగా, నువ్వు ఎందుకు అలాగెళ్ళావు, నేను ఎందుకు వెళ్ళాను, నువ్వు ఎలా చేసి అలా చేసి ఇలాగా అలాగా కోర్టులు కేసులు మొత్తం విడాకులు అయిపోయింది. అక్కడ అది స్టాప్ చేయడానికి ఏం సొల్యూషన్ వాడారు? అది ఎక్కడైతే ఆటంకమో కష్టమో తగులు తందనాలు అవుతాయో అక్కడ భగవంతుడి తాలూకా నామాన్ని కీర్తించేవనుకోండి, ఆ తగు అక్కడ స్టాప్ అయిపోతుంది. సో మహాదేవులు చాలా అద్భుతంగా హరికథ, హరి కీర్తనం చేశారు. ఎవరైతే హరి కీర్తనం చేస్తారో, హరి గుణగణాలను వింటారో వాళ్ళ మనసులో కూడా ఈ తగులు తాలూకా భావన, అనేక దుర్గుణాలు పోతాయి. అందుకే చెప్తున్నారు ఇక్కడ ఏంటి ఫస్ట్లోని, ఇదం పవిత్రం, వాళ్ళ మనసు పవిత్రం అయిపోతుంది. ఈ ప్రధానంగా నువ్వు భగవంతుని సంకోచించావు కాబట్టి మనసు అపవిత్రం అయిపోయింది నీది, అందుకే పవిత్రం చేసుకుందామని చెప్పేసి హరికథ ప్రారంభించేశారు. హరికథ ప్రారంభించేశారు. ఇక్కడ మహాదేవులు ఎంత అవమానం పడి ఉన్నారు. ఎక్కడ అవమానపడి ఉన్నారు? దక్ష ప్రజాపతి సభలోని భగవంతుడితో హరికథ విన్నారు. అక్కడ అగస్త్య ఋషి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ హరికథ ప్రారంభించేశారు. అతనికి ఏ ప్రకారంగా టెన్షన్ లేదు. అవతల పక్క ఆపోజిట్లు ఎవరు ఉన్నారు? దక్ష ప్రజ ఇతను రగిలిపోతున్నారు. నాకు నా అల్లుడు మర్యాద ఇవ్వలేదు. ఎవరు హరి స్మరించరో, హరికథ స్మరించరో, హరినామం చేయరో వాడు అలాగే మండుతూ ఉంటాడు, కాలుతూనే ఉంటాడు. ఎప్పుడు కామ, క్రోధ, లోభ, మదమత్సరాలు ఇవన్నీ వాడికి కాలుస్తూనే ఉంటుంది నిరంతరంగా. అటుపక్క దక్ష ప్రజాపతి రగిలిపోతున్నాడు. నేను ఖచ్చితంగా ఏంటి కసి తీసుకోవాలి అల్లుడి పైన. ఏం చేస్తాను ఆలోచించి ఒక సొల్యూషన్కి వచ్చారు. ఏంటి, నేను ఇటువంటి ఒక యజ్ఞం చేస్తాను, బృహస్పతి శతయజ్ఞం అని చెప్పేసి చెప్పారు. బృహస్పతి శతయజ్ఞం అని చెప్పేసి చేస్తే అందరికీ పిలుస్తాను, ఎవరికి విడిచిపెట్టను, కానీ మహాదేవుల్ని పిలను, అవమానం చేస్తాను అతనికి పిలకుండా అని చెప్పేసి ఒక పెద్ద యజ్ఞం ప్రోగ్రాం చేసేది. అందరికీ పర్సనల్ ఇన్విటేషన్ పంపించారు, ఆహ్వాన పత్రం. అందరూ కిన్నరులు, నాగరులు, గంధర్వులు, దేవతలు, చారణగణులు, విద్యాపతులు ఎవరిని విడిచిపెట్టలే, అందరినీ ఇన్విటేషన్ ఇచ్చారు. ఇన్విటేషన్ ఇస్తే అందరూ అంటే వాళ్ళదేంటి విమానం కదా, ఏం విమానం? పుష్పక వివాహనం. ఆకాశంలోనే కేవలం ఎంతమంది పిలిచారు? బోల్డ్ మంది పిలిచారు. మొత్తం ట్రాఫిక్ ఎంతమంది విమానాలు వెళ్తున్నాయి. పోనీ సత్యదేవి అప్పుడైనా కథ వినాలా? విమానం చూస్తున్నారు. ఈ విమానం ఏంటి ఇలాగెళ్తుంది? ఇప్పుడు వెళ్ళింది కింగ్ ఫిషర్ వెళ్ళింది, ఇప్పుడే జెట్ వెళ్ళింది, ఈ ప్రకారంగా బోల్డ్ వెళ్ళి అని చెప్పేసి చెప్తున్నారు. హరికథ వింటది ఇవన్నీ చూడపోదురు. కానీ ఇవన్నీ విమానాలు ఏంటి ఈరోజు ఇన్ని వెళ్తున్నాయి? ఆగలేక ఉండలేక ఒక దేవతని పిలిపించేసి, ఏంటి ఇన్ని రోజు ఎప్పుడు లేకపోయింది ఇన్ని విమానాలు వెళ్తున్నాయి, ఏంటి కారణం? వాడితో చెప్పాల్సింది ఇలాగ దక్ష ప్రజాపతి యజ్ఞం అవుతుంది, పోయింది. కొంతమంది ఉంటారు ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం క్రియేట్ చేసేస్తారు. ఎక్కడ ప్రాబ్లం ఉండదు అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసేస్తారు. ఇంకొద్దిగా ఏమంటారు కదా, పుండి మీద కారం జల్లడం. వాళ్ళు చెప్పాల్సింది కదా, అక్కడ ఏదో యజ్ఞం అవుతుంది మేము వెళ్తున్నాం అంటే పోయింది. మీకు తెలీదా? సినిమా అక్కడ స్టార్ట్ చేసే క్రియేషన్. ఏం క్రియేషన్ అది? ప్రాబ్లం క్రియేషన్. ఇటువంటి బోల్డ్ మంది సంసారంలో ఉంటారు. దానికి పుండికి ఇంకొద్దిగా మండినట్టు చేస్తారు. సో చెప్పారేంటి? మీకు తెలీదా ఎంత పెద్ద మహాయజ్ఞం అవుతుంది? మీ నాన్నగారు దక్ష ప్రజాపతి ఇటువంటి యజ్ఞం చేస్తున్నారు, మీకు తెలీదా? మీకు పిల్లలేదా అని అప్పుడు ఆరంభమైంది సతీదేవి మనసు. నాన్నగారు
అప్పటికి క్రియేట్ అవ్వలేదు ప్రాబ్లం. నాన్నగారు పెద్ద పోస్టులో ఉన్నారు కదా, మర్చిపో ఉంటారు, బోల్డ్ పనులు అతనికి, బోల్డ్ బిజీలో ఉంటారు, వెళ్ళిపో ఉంటారు. సరే, మంచి పని అయింది, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పేసి మీరు వెళ్ళిపోండి. సతీదేవి వచ్చారు మహాదేవుడికి, పదండి వెళ్దాం. ఎక్కడికి? అక్కడ మహాయజ్ఞం అవుతుంది, పెద్ద యజ్ఞం అవుతుంది, మా నాన్నగారు చేస్తున్నారు. ఆవిడకి తెలియదుగా ఇవన్నీ అయ్యింది అని చెప్పేసి. నాన్నగారు చేస్తున్నారు, పెద్ద యజ్ఞం అవుతుంది, పదండి వెళ్దాం అని. సతీ, హరికథ విను, ఎందుకు తర్వాత చూద్దాం అని. లేదు, అక్కడ నాన్నగారు, మా పెద్దమ్మ వస్తారు, చిన్నమ్మ వస్తారు, వాళ్ళ కొడుకులు వస్తారు, వాళ్ళ అల్లుళ్ళు వస్తారు, వాళ్ళ మనవళ్ళు వస్తారు, వాళ్ళ పుత్రులు వస్తారు, ఎంత పెద్ద ఫ్యామిలీ తెలిసే మాకు, అందరూ వస్తారు, అందరితో కలడం ఇప్పుడు అవుతుంది, పదండి. ఎంతమంది వెళ్తున్నారు, అక్కడికి వెళ్దాం. ఆడవాళ్ళు ఎవరి మాట వినరు, ఇంకెవరి మాట వినరు, వాళ్ళ మాట వాళ్ళదే. సో ఎంత మానం చేస్తున్నా చెప్తున్నారు, దేవి మీరు అక్కడ వెళ్ళకండి, అక్కడికి వెళ్ళి, మనకి ఎక్కడ ఆహ్వానం పత్రం లేదు, మనం అక్కడ వెళ్ళి ఏం చేస్తాం, చక్కగా హరికథ విను అని అంటున్నారు. ఆహ్వానం ఏంటి, నాన్నగారు ఏమని పిలుస్తారు, మన ఇంటి అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే మనకి పిలాల, అమ్మగారి ఇంటికి ఏం ఆహ్వానం అవసరం లేదు అని అంటున్నారు. ఎంత ప్రయత్నించినాడు, మీరు విడిచిపెడతారా లేదంటే నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటానా? లాస్ట్కి ఎంతవరకు వచ్చేసారు. మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఆత్మహత్య చేసుకున్నామంటే ముందే మీ నాన్న నా పైన బోల్డ్ కసి ఉన్నది, ఇప్పుడు మీ కూతురుని చంపేశారని చెప్పేసి ఇంక పెద్ద కేసులు, కోర్టులు, మళ్ళీ బోల్డ్ ఇవన్నీ ఉంటే ఎందుకు? సరే అమ్మా, నీ ఇష్టం, నువ్వు అక్కడ వెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళు, నేనైతే రాను అని చెప్పేసి చెప్పడంతో సతీదేవి వెళ్ళారు దక్ష ప్రజాపతి తాలూకా మహాయజ్ఞానికి వెళ్ళారు. ఎంతమంది, ఆ యజ్ఞం తాలూకా అంటే ప్రాసెస్, మరి ప్రిపరేషన్స్, డెకరేషన్స్ అద్భుతం. నా భూతో ఎవరు ఇలా చేసి ఉంటారా ఇప్పుడు? అటువంటి యాక్టివిటీస్ అంతమంది ఉన్నారు. ఈ సతీదేవి చూసేసి మంచి పని అయింది నేను వచ్చేసి, కాకపోతే నేను మిస్ అయిపోతుంది. ఎంత మంచి, మా నాన్నగారు ఎంత పెద్ద ఏర్పాటు చేసి ఉన్నారు, నేను రాకపోతే వాస్తవంగా మిస్ అయిపోతుందని చెప్పేసి నేరుగా వెళ్ళి వాళ్ళ అక్కచెల్లెళ్ళు అందరూ కలిసారు, మాట్లాడారు. కానీ ఎవరు అంత బాగా మాట్లాడుకుంటున్నారు విషయం వీళ్ళకి తెలుసు, కానీ సతీదేవి తెలియదు. ఏంటి అందరూ ఇలాగ మాట్లాడుతున్నారు, లేటుగా రావడం అని నాతో ఇలాగ మాట్లాడుతున్నారా ఏంటో అని అనుకొని నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మ కూడా ముఖం తిప్పినట్టుగా మాట్లాడుతున్నారు. అరే, అమ్మ కూడా ఇలాగ మాట్లాడుతున్నారు, ఏంటి అయింది? నేరుగా వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళారు. నాన్న బాగున్నావు, ఏంటి ఇలాగా, మాకు పిల్ల చెల్లింది. ఇంకా ఆరంభించారు. అతను మహాదేవుల దగ్గర ఉన్ని కషి అంతా వాళ్ళ కూతురు పైన వేసేసారు. మీకు ఎవరు పిలిచారు? నేను మీకు పిలకుండా అని చెప్పేసి నేను ఈ ప్రకారంగా యజ్ఞం ఏర్పాటు చేశాను అని చెప్పేసి బోల్డ్ చెప్పడంతో సతీదేవికి మహాదేవులకి పిలకుండా చేయడానికి యజ్ఞం ఏర్పాటు చేశారా? మరి ఏ స్త్రీ వాళ్ళ పుట్టింట్లోని వాళ్ళ స్వామి తాలూకు అవమానం భరిస్తారు? బోల్డ్ మాటలు చెప్పారు. ఎవరు? దక్ష ప్రజాపతి. చెప్పడంతో సతీదేవి అంటున్నారు, మంచి వాక్యం ఇది చెప్పేసి కథ విరామం చేద్దాం. రేపు మళ్ళీ కథ చెప్పుకుందాం. రేపు అద్భుతమైన స్టోరీ. సతీ చెప్తున్నారు, మీరు మహాదేవుని గురించి మీకు తెలియదు. మహాదేవులు ఎటువంటి పవిత్రమైన మనిషి, నిరంతరంగా హరి స్మరణంతో ఉండి తన మనసు, తన శరీరం ఎంతో పవిత్రం ఉంటారు. మహాదేవులు తన శరీరానికి విభూది, బూడిద రాసుకుంటారు. దేనికి? చెప్తారు, మీరు ఎంత ధనం, ఐశ్వర్యము, ఎంత ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ, ఉద్యోగం, సద్యోగం, ఎంతమంది భార్యలు, పిల్లలు వచ్చినా కూడాను ఆఖరికి అవ్వాల్సింది ఈ బూడిదే. మీ శరీరం అంతా బూడిదైపోతుందని చెప్పేసి మహాదేవులు చెప్తున్నారు. ఇగో ఈ బూడిదే మిగులుతుంది, మీకు ఇంకేం మిగులుతుందని చెప్పేసి అందుకే విభూది రాసుకుంటారు మహాదేవులు అని చెప్తున్నారు. మరి భూతాలు ప్రేతాలతోనే ఉంటారని చెప్తున్నారు. మునిలు, ఋషులు ఇటువంటి వాళ్ళు మనుషుల్ని ఉద్ధరిస్తారు, దేవతల్ని ఉద్ధరిస్తారు. విష్ణుమూర్తి
కానీ ఈ భూతాలని ప్రేతాలని ఎవరు ధరిస్తారు? ఈ రోజైనా భూతాలు ప్రేతాలు మారుతారని చెప్పేసి మహాదేవులు భూతాలు ప్రేతాల పైన కూడా దయ కలిగిస్తారు. అందుకే భూతాలు ప్రేతాలతో ఉంటారు. మరి ఎవరైతే ఇల్లు కట్టుకోలేదు అంటున్నారా మీరు? ఎవరు డొనేషన్ తోటి లంకాధిపతి లంకేష్ స్వర్ణమైన లంక వచ్చేసింది. ఎవరిచ్చారు స్వర్ణమైన లంక? మహాదేవులు ఇచ్చారు. అటువంటి వ్యక్తి అతని ఇల్లు కట్టుకోలేరా? అతను ఇల్లు కట్టుకోక కాదు, అతను నిరంతరంగా వైరాగ్య రూపంతో ఉండి అతని భావన మీకేం తెలుసు? ఇటువంటి మహాపతికి మహాదేవునికి మీరు అవమానిస్తారా అని చెప్పేసి అవమానం తట్టుకోలేక సతీ అగ్నిదాహం అయిపోయింది. అతను అగ్ని చేసేసుకుని సతీదేవి చనిపోయింది. చూడండి, సతీదేవి చనిపోయింది అగ్నిదాహం వచ్చి. ఆ యజ్ఞంలోనే ఇదే పెద్ద యజ్ఞం అయిపోయింది. వాళ్ళ కూతుర్ని చంపేశారు. చూసారా పోస్ట్ అంటే పెద్ద ఖతర్నాక్ అనేది. పోస్టే వచ్చింది. దక్ష ప్రజాపతిలో గుణం, అద్భుతమైన గుణం ఉండేది. బ్రహ్మ దానికి మెచ్చుకొని పోస్ట్ ఇచ్చారు. పోస్ట్ వల్ల చూడండి మహాదేవుల్ని అవమానించి కూతురు కూడా నాశనం అయిపోయింది. కూతురు కూడా నష్టం అయిపోయింది. కాలుతున్న కూతుర్ని కూడాను ఎందుకు కాల్చుతున్నావు, సరే ఊరుకో అని చెప్పి ఆపదానికి ఎవరు లేకుండేది. అటువంటి పోస్ట్. సో ఈ సతీ విధానంగా దాహం అయిపోయారు. అయితే ఈ సతీ మళ్ళీ ఏంటయ్యారు చనిపోయిన తర్వాత, శరీరం విడిచిపెట్టిన తర్వాత అనేది రేపు మనం ఆలోచిద్దాం. ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ మనసు పవిత్రమైపోతుంది. మరి వాళ్ళ తాలూకా పాపం నాశనం అయిపోతుంది. మరి వాళ్ళ ఆయుష్యం వృద్ధి, మరి వాళ్ళ యశస్సు కూడా పెరుగుతుంది. సో కేవలం కథ వినడంలో తెలుసుకో, కథ తాలూకా మర్మం కూడా తెలుసుకోవాలి. శ్రీ మహాదేవులు ఎవరు నామం నిరంతరంగా స్మరిస్తున్నారు, మరి ఎవరి కథ నామం వినడానికి ఎవరి దగ్గరికి వెళ్ళారు? అగస్త్య ఋషి దగ్గరికి వెళ్ళారు. ఎవరు హరికథ రామచరిత్ర వెనపోవడం పక్కన నుండి అప్పుడు సతీదేవి దాహం అయిపోతున్నారు కదా, కాలిపోతున్నారు కదా, అప్పుడు స్మరిస్తున్నారు. ఎవరిని తెలుసా? ఎవరు స్మరిస్తున్నారు తెలుసా? వాళ్ళ భర్తని స్మరించుకుంటున్నారు. ఇదే సతీ తాలూకా, ఇదే కన్క్లూజన్. రాముణ్ణి తలుచుతున్నారు. ఓహో రామ, నీ కథ పైన నాకు శ్రద్ధ కలగలేదే, నీ పైన నాకు అవిశ్వాసం కలిగిందే, దానికి తగ్గట్టుగా ఫలితం నాకు దొరికింది. నా పతిదేవిని నేను ఈరోజు అతను మాట వినలేదు, నా శరీరం, నా పుట్టినింట్లో కూడా నాకు అవమానం జరిగింది, కేవలం మీ పైన అవహేళ, మీ కథ పైన అవహేళ చూపించడం వల్ల. హే రామ, నువ్వు నా పైన కరుణించు అని చెప్పేసి లాస్ట్కి రాముణ్ణి స్మరిస్తున్నాడట సతీ. అప్పుడు రాముడు దర్శనమిచ్చి చెప్తున్నారు, చెప్పు, నువ్వు ఈ క్షణంలోని చనిపోతున్నావు కదా, నీకు ఆఖరి కోరిక ఏంటి చెప్పు, నేను తీర్చుతాను. హే రామ, నాకు మళ్ళీ జన్మం ఉంటే మళ్ళీ మహాదేవునికి పతి రూపంగా పొందాలి అడిగి. చూడండి, నేను అటువంటి మహాదేవులు నాకు తెలుసు, ఎంతో పవిత్రమైన మనసు అవుతుంది. అటువంటి పవిత్రమైన మా భర్తని విడిచిపెట్టి నేను ఎంత తప్పు చేశానో నాకు తెలిసింది. మా పతి వద్దు 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 అని చెప్పినప్పుడు నేను మానం చేసేసి నేను విడిచిపెట్టి వచ్చేనే, దానికి తగ్గట్టుగా నాకు తర్వాత మీ కథ ఉన్నప్పుడు నేను శ్రద్ధాపూర్వకంగా వినలేదు, అందుకే మీ పైన నాకు సందేహం వచ్చింది. ఇవన్నీ అపరాధం. హే రామ, నాకు మీరు జగతానికి తండ్రివి, జగతానికి స్వామివి, నాకు ఆఖరి ఏంటంటే నేను మళ్ళీ జన్మని పుడితే మహాదేవుడికి భర్త రూపుగా పుట్టాలి అని కోరిక అడిగారట. అప్పుడు రామచంద్రమూర్తి తథాస్తు అని. చూడండి, ఇది తెలుసా మనకి? రామాయణం చూసాం ఎంత మరికి, విన్నాం. రామకథ ఎవరు వినలేదు, రామచరిత్ర ఎవరు వినలేదు, రామాయణం ఎవరు చూడలేదు. కానీ ఈ గృహమైన రహస్యమైన కథ మనం ఎప్పుడూ ఎవరు వినలేదు. సతీ చనిపోయారని చెప్పేసి మనకి ఎవరు తెలుసా? అగ్నిదాహం అయిపోయారు. సో ఈ కోరిక ఎప్పుడు తీర్చుతారు, ఎలా తీర్చుతారు అనేది మనం రేపు
తెలుసుకుందాం. ఈ చరిత్ర తెలుసుకోవడానికి అందరూ రేపు రావాలి. అలాగా రేపు సండే కాబట్టి స్కూల్, కాలేజ్, ఆఫీస్ అన్నీ సెలవు కాబట్టి రేపు అందరూ రావాలి, తెలుసుకోవాలి, పవిత్రం అవ్వాలి, వాళ్ళ ఆయుష్ వృద్ధి అవ్వాలి, యశస్సు వృద్ధి అవ్వాలి, మరి వాళ్ళ తాలూకా పాపం అంతా నష్టం అవ్వాలి. మరి హరికథని ఎప్పుడు అవహేళ చేయకూడదు. ఏదో విందాం, ఏం చెప్తారులే అని చెప్పేసి కాదు, ధ్యానపూర్వకంగా వినాలి. అక్కడ అందుకే చెప్తున్నారు, అనుకీర్తయేత్ యో నిత్యద కర్ణ నరో అనుకీర్తద. ఎవరైతే ఇది చాలా పవిత్ర మనసుతో దైన్యతతో వింటారో అటువంటి వ్యక్తికి ఇది పనిచేస్తుంది. ఏదో మనం కూర్చున్నాం, విన్నాం, ఏదో స్టోరీ చెప్తున్నారు, కథ అని చెప్పేసి ఏం శ్లోకాలు ఎక్కువ వాడలేదు, మామూలుగా కథలాగా చెప్పాను నేను. సో ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి. సో ధన్యుడు అటువంటి సతీ ఏ ప్రకారంగా వరం అడిగింది, చనిపోయినప్పుడు తనకి రాముడు గుర్తొచ్చారే, అదే పెద్ద గ్రేట్. ఓహో రామా, నేను మీ దగ్గర అపరాధం చేశాను అని తెలుసుకున్నారు. రగులుతూ నాన్నపైన కక్ష ఇవన్నీ పెట్టుకోలే, కేవలం రాముడే గుర్తొచ్చాడు. హే రామా నా దక్షిణ, అదే సతీ తాలూకా మంచి గుణం. సో జై శ్రీ సతీదేవికి, జై శ్రీ మహాదేవ్కి, జై శ్రీ రామచంద్ర భగవాన్కి. సో ఇటువంటి ప్రసంగం మళ్ళీ రేపు దాన్ని కంటిన్యూ చేద్దాం. అందరూ రావాలని మరి కోరుకుంటూ 2 minutes అందరూ హరికీర్తనం చేద్దాం. యథాస్థానంలో కూర్చోవాలి, అందరూ ఆ సమయంలో హరికీర్తనం చేయాలి, హరే కృష్ణ మహామంత్రం కీర్తించాలి. అందరూ ఒకలాగే క్లాప్స్ కొట్టాలి, అందరూ లౌడ్లీగా పాడాలి. ఫస్ట్ నేను పాడతాను, మరి నేను ఏ విధానంగా పాడుతానో ఆ విధానంగా అందరూ పాడాలి. ఎవరైతే క్లాప్స్ కొట్టి పాడతారో వాళ్ళ హస్తరేఖలు పరివర్తన అవుతుంది. భగవంతుడు నామంతో ఎవరైతే కీర్తనం చేస్తారో వాళ్ళ భాగ్యం కూడా చేంజ్ అవుతుంది. మరి మనసు పవిత్రం అయిపోతుంది, హృదయం పవిత్రం అయిపోతుంది. మీరు హరినామ స్మరణం చేసినందుకు భగవంతుడు అతి ప్రసన్నం అయిపోతారు. అందుకే అందరూ హరినామం చేయాలి. శ్రేష్టమైన నామం హరినామము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. Everybody loudly. హరే హరే అందరూ ధ్యానపూర్వకంగా వినాలి. అందరూ ఎటువంటి పాడుతున్నారు, అందరూ ఒకే విధంగా తప్పట్లు కొట్టాలి, ఒకే విధంగా పాడాలి. అప్పుడే దాని రుచి ఆనందం. భగవంతుడు ఇప్పుడు తింటున్నారు, వినసొంపుగా ఉండాలి భగవంతుడికి. అరే ఏం అద్భుతంగా పాడుతున్నారు అని చెప్పి అతను ఇంకొద్దిగా ఎక్కువగా అన్నం తినాలి. సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే